వాడికి వెళ్ళాలి, టిఫిన్ తీసుకురా. నాకే 4 చేతులు ఉంది, 2 చేతులు. అంట్లు గడగాలి, టిఫిన్ రెడీ చేయాలి, పిల్లలు స్కూల్ పంపించాలి, బట్టలు ఉతకాలి. బట్టలను కానీ గుర్తుకొచ్చింది, మన వాషింగ్ మిషన్ కట్టానన్నా. ఆ మాట చెప్పి 10 సంవత్సరాలు కాల, మొన్నే చెప్పింది. మా ఆయన బంగారం. అది ఇక్కడ కోరికలు తీర్చామనుకో బంగారం అంటారు, లేదనుకో ఇతర కంటే ఎందుకు చూస్తారు. గోంగూరలో పురుగు కంటే ఇది అదే గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర వేస్తున్నాను, అందులో 2-3 పురుగులు కనపడ్డాయి. ఆడవాళ్ళని చూసి మనం నట్టు నేర్చుకోవాలండి. నట్టని కాదు, నేను చదువుతుంది నిజమే. ఏకు జాములేసి గోంగూర పచ్చడి చేద్దాం అనుకుని గోంగూర వేస్తుంటే 2-3 పురుగులు కనపడ్డాయి. ఏరేవా లాగా నూరేవా? వేద్దాం అనుకున్నాకే కరెంట్ పోయింది. 2-3 కదని వేసేసి నూరా. ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసి ఉంటారు మన మీద వీళ్ళు. పచ్చడి నూరిన తర్వాత రుచి చూసా, బ్రహ్మాండంగా ఉంది అనుకోండి. అవునులే, వెజ్ లో నాన్ వెజ్ కలిసిందిగా అక్కడ వచ్చింది రుచి. ఈ మధ్య టీవీలో వంట కార్యక్రమాలు అవి కూడా ఫాలో అవుతున్నా. పురుగులు ఏరకుండా గోంగూర పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని. మంచిగా సత్యాన్ని చెప్పారా? కాదు, తాటిపూడి వెంకటరాజు మా ఊర్లో పెళ్లిళ్ళకి దినాలకి వంట మాస్టర్ ఈ మధ్యనే పోయాడు. మా ఊరు ఆడవాళ్ళందరూ ఆయన దగ్గర వంట నేర్చుకున్నారు. వాడికి స్తూపం కూడా కట్టపోయారా? మంచి ఐడియా చెప్పారు. ఈసారి మా ఊరు వెళ్ళాం. గోంగూరలో పురుగులు లేకుండా పచ్చళ్ళు వచ్చేప్పటికి స్తూపం కడతా. స్తూపం పోలా నేను బయటకు వెళ్తాను. టిఫిన్ పెట్టమన్నారు, ఇప్పుడు వద్దంటున్నా. ఎందుకు వద్దంటున్నారో నాకు తెలుసులే. టిఫిన్ లో గోంగూర పచ్చడి వేసి పెడతాననేగా. బాగా క్యాచ్ చేశాను. ఆ పచ్చడి నువ్వు వేసుకుని తిను, నేను హోటల్ కలిపి వస్తా. ఆ హోటల్ పెనం మీద నీళ్ళకు బదులు వాడి చెమటంతా తీసేసి దోసేసిస్తాడు. అది తిని బ్రహ్మాండంగా ఉందంటారు. అవును, చెప్పారు నిజమేగా. ఇదిగో నాకు కారప్పొడి వేసుకుని తీసుకురాపో. కారప్పొడి తింటే కడుపులో మంట వచ్చింది. తాడిపూడి ఎక్కడ చెప్పాడా? కాదు, మంత్రి సత్యనారాయణ. ఆయనకే కరకట్ట మీద కూర్చొని ఇట్లాంటి వార్తలు బ్రహ్మాండంగా చెబుతాడు. ముగుళ్ళ బాధలు ఆయనకేం తెలుసు? పోలోపల తీసుకురాపో. పిల్లడు ఫీజు కట్టమన్నాను, కట్టేలేపో. మా ఆయన బంగారం. దుంపదేగా పండుగకి నాకు 5,000 పెట్టి చీర కొంటానన్నారు. పండగ దాకా ఎందుకు రేపు కొంటాలేపో. నేను కొంచెం కోరికలు ఇచ్చావనుకో బంగారం లేదనుకో ఈ విధంగా చేస్తారు. అల్లుడు బాగుంటావా? నువ్వు వచ్చావు ఇంకేం బాగుంటాను. అబ్బో, అల్లుడికి శత్రువులు తగ్గలేదే. సర్లే, మధ్య కొద్దిగా లేట్ అయిందే. ఏంది? ఏం లేదు, నెలకు 2-3 సార్లు వచ్చిపోయాడుగా. ఈ మధ్య నేను లేట్ అయితాను. ఏం లేదండు, ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలయ్యి ఇల్లు పెట్టుకుని నాటి సరుకు ఆల్చిపోయిందినే. 100 ఎకరాలు 500 ఎకరాలు అంత శత్రు ఎందుకులే, 100 ఎకరంలోనే. సర్లే, ఎప్పుడు పోతా? ఎక్కడికి? పైకి కాదు, మీ ఊరు. 4-5 రోజుల్లో 4-5 రోజులు ఉందాం అనుకున్నాను, కానీ ఊళ్ళో పని ఉంది, వెంటనే పోతాలే. ఎక్కడికి? పైకి కాదు, మా ఊరికి. ఆ మాటలు అంటుంటే శంకరాభరణం సినిమాలో సంగీతం ఉన్నంత హ్యాపీగా ఉంది మామ. అల్లుడు, నేను నెల మీ ఇంట్లో తిరుగుతూ పట్టాడుతున్నావే, ఈ గంట బాధగా ఉన్నప్పుడు నేను వంట పోతున్నాలే. ఊరక శత్రు కన్నాలే మామ. అయినా ఇంటికి వచ్చిన మామకి టిఫిన్ కూడా పెట్టకుండా పంపించారని చెప్పి జనమని కాదు. టిఫిన్ చేసుకో. అల్లుడు, ఈ మాట కరుగు కానీ మనసు ఎండ పూస కరగ పెట్టుకుని నెయ్యముకు డబ్బులు వస్తాయి. అల్లుడు జోకులకి తగ్గలేదే. అలా కూర్చో, టిఫిన్ తెప్పిస్తా. కూర్చో కూర్చో కూర్చో. టిఫిన్ తీసురా. ఈ నాన్నకి టిఫిన్ లోకి ఆ పచ్చడి తీసురా. అల్లుడు, ఆ పచ్చడి స్పెషల్ యూస్. మా అమ్మ ఏ పచ్చడి నూరింది అయింది? గోంగూర టిప్పులోకి ఏం బాగుంటాయి? నీకు ఇష్టమే కాదు కానీ చెప్పించాలే. గోంగూరటి ఎవరికైనా ఎట్టలేనుకో అసలు పేరు చెబుతుంది, నోట్లో నీళ్ళు వరుసలు. వామో, మీ నాన్న తొందర పట్టాడు. తర్వాత ఉంది మంచి తీసుకొస్తాను. తీసుకుపోయి తినో. ఇదో పచ్చడి నంచుకో. ఎలా ఉంది మా పచ్చడే? అబ్బో అబ్బో, నేను పుట్టిన తర్వాత ఇంత రుచిగా పచ్చడి ఎప్పుడు అంత రుచిగా ఉందా? అవునులే, పచ్చళ్ళు అవి కలిసిగా అక్కడ వచ్చి రుచి. అల్లుడు, పచ్చళ్ళలో మా అమ్మ ఏం కలిపింది? మావా, టిఫిన్ చేసేటప్పుడు అట్లాంటి మాట చెప్పకూడదు అని ముందు నువ్వు దించవుతా. అల్లుడు, నువ్వు చెప్పబోదు నా మనసు ఊరుకో. చెప్పు అల్లుడు. తప్పదా? తప్ప చెప్పు. తప్పదా? తప్పదు. పురుగులు గోంగూరలో ఉంటే పచ్చ పురుగులు అవి ఏరకుండా ఊరింది నీ కూతురు రుచి పొందా. అమ్మాయి అమ్మాయి అయ్యేస్తున్నా ఏందో అనుకున్నా. ఇదన్నమాట సగతే. అమ్మాయి
పురుగు లేకుండా పచ్చడి నీకేం చెప్పారే తాడు కూడా రావాలంట తిక్కనుడా మేమంటే దిక్కు లేక వాట్సాప్ వంటలు చేసుకో ఆడి దగ్గర నేర్చుకుందా ఇదిగో మన ఇద్దరం అనుకున్నాయన్నీ మనం అంతా చెప్పాలా రోజుకి ఇలా అయిపోయావంటే ఇన్ని సంవత్సరాలు ఎలా భరించామనుకున్నా నీ కూతురు మేము ఏదో ఒక రోజు కరెంటు పోయిందని అట్లా జరిగింది రోజు జరిగిద్దా అయినా గేదెలు తినే గడ్డిని రసం చేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని టీవీలో చూపించట్లా అది మేడం చూడమ్మా నువ్వు చెప్పే రసాలు తాగినందువల్ల మహా అయితే 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారేమో ఎన్నాళ్ళు బతికేవరది కాదు బతికినంత కాదు ఎట్లా బతికేవరది ముఖ్యం ఈ రసాలు తాగినందువల్ల మనిషి పేదం పోకుండా ఆగిపోతుందా పుట్టినోడు పతోడు సత్యం చూడమ్మా పొద్దున్నే బయటికి పోయిన మొగుడు సాయంత్రానికి ఎన్నో సిరాకులతో ఇంటికి వస్తాడు ఆ వచ్చినోడికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తర్వాత తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇచ్చి స్నానానికి ఏళ్ళు పెట్టి ఉండదాటుడు వేడి వేడిగా బయట పడ్డ కట్టలంతా మరిసిపోయి ఉరిసిపోతాడమ్మా అంతేగాని పురుగు లేకుండా పచ్చడి నూనె పెడితే ఇలాంటి మాకు రోజు ఉండేలేదు అయినా ఇలాంటి సరదాలు లేకపోతే సంసారంలో అసలు మజా ఏమంటుంది మామ చూడు మావా ఈ ప్రపంచంలో ఎంతో మంది ఆడవాళ్ళని చూశా మొగుడును పీకుతునే భార్యలను చూశా కానీ నా ఇల్లు నా బిడ్డ నా భర్త నా ఇల్లు అనుకునే ఆడదాన్ని నీ కూతురు మాత్రమే చూశా మామా నాకు కట్టాలు కానుకలు ఇవ్వలేకపోయినా ఈ గొప్ప ఆస్తిని నాకు ఇచ్చావు నా బొద్దులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆస్తిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తాను మామా నాకు పెళ్ళైన కొత్తలో సరిగ్గా వంట చేయటం రాదు నేను వండిన కూరలు బాగోకపోయినా తిని బ్రహ్మాండంగా ఉంది అని మెచ్చుకున్న మంచి మనిషి నా కూతురికి డబ్బున్నవాడు కావాలి పొలం ఉన్నవాడు కావాలని ఎన్నెన్నో సంబంధాలు తీసుకొచ్చావు కానీ ఆ కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగుడిని ఇచ్చింది ఇంతకంటే నాకేం కావాలన్నా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి ఇంకంతకంటే నాకేం కావాలి కాసేపు భోంచేసాడు అవన్నీ పెట్టుకుంటే కుదరవాళ్ళు పోతా పోతా మొత్తం ఈడే వేసుకుని పోవాలి మొత్తం అలాగే అల్లుడు కూతురు ఇచ్చుకున్నా కదా దాని కాపురం ఎట్టాగా ఉందోనని మనసులో ఎక్కడో చిన్న భయం ఆ భయంతో అప్పుడప్పుడు ఎట్టా వచ్చిపోతూ ఉంటాను ఇట్లా రావడానికి ఇంకో కారణం కూడా ఉంది మా ఊర్లో వ్యవసాయ పనులు మొదలుగా కానీ ఇత్తనాలకి ఎరువులకి పురుగు మందులకి నా చేతిలో 20,000 పెట్టి నీవు ఆడుకో మావా సాలకపోతే మళ్ళీ పంపిస్తానని చెప్పి నీ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇచ్చుకుంటూ నా ఆలనా పాలన సొంతం కడుపున పుట్టిన కొడుకు కూడా ఇట్లా ఆదరించలేమో దేవుడిచ్చిన కొడుకు లాంటి అల్లుడిని సొంతామని వస్తున్నారు కానీ నువ్వు పెట్టే తిప్పల్లో పొగలు తింటానికి కాదయ్యా జీవితంలో మనిషి అనేవాడు ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చేమో ఇట్లాంటి మనిషిని సంపాదించడం చాలా ఇందాక నేను అన్న మాటకు నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు మావా నేను నిన్ను క్షమించేది అయ్యా నువ్వు బంగారానివి కొత్త మావా నేను కూడా అటు వెళ్తాను బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టి వెళ్తా రాజమ్మ మీ నాన్న అక్కడ వదిలిపెట్టి వెళ్తాను వస్తాను వెళ్దాం హలో మేడం నన్ను గుర్తుపట్టారా నేనండి మీరెవరో నాకు తెలియదు సినిమాలో డబుల్ యాక్షన్ ఉంటుందని బయట కూడా ఉంటుందా ఏమో మనకేం తెలుసు ఏమండి నా పేరు కిరణ్ అండి మీ క్లాస్ పెట్టి 10th క్లాస్లో లవ్ లెటర్స్ అది లవ్ లెటర్స్ గురించి ఎందుకు యాదవా ఏమండి వర్షం వచ్చినప్పుడు మన కిటికీలో ఒకటి చేతులు అలా పెట్టి ఇలా ఇలా ఆడుకునేవాడు గుర్తొచ్చిందా నాకేం గుర్తురాలేదు గుర్తు రాలేదా అలాగే ఉంది అవును మీ పేరు జానకేనా కాదు కాదా అలాగే అనిపిస్తుంది కాకపోతే అప్పటికి ఇప్పుడు ఒకటే తేడా అండి అప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా తయారయ్యారు ఏమండి తెలిసిన మనుషులు కనపడినప్పుడు మాట్లాడకపోతే వాళ్ళు ఒకరి వాళ్ళతో సమానం అండి అయినా ఇప్పుడు పిలుపులు మారిపోలేండి డబ్బులు ఉంటే పిలుపులు లేకపోతే ఏ పిలుపులు అవును ఎక్కడికి పెట్టారండి బస్సు బస్సా మీకు చెప్పాలా కాదండి వాళ్ళ బస్సు స్ట్రైక్ అండి మీరు ఎక్కడికైనా చెప్పండి ఆ కార్లో వదిలిపెడతా నా బస్సు ఎప్పుడు వస్తే నేను అప్పుడే వెళ్తాను మీరు వెళ్ళండి ఏమండి నా ముఖంలో కిట్టాం చేసే లక్షణాలు కనపడుతున్నాయా అంటే ప్రధానికి పుల్ల విరుపుగా సమాధానం చెబుతుంటాను
సరే చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం, వస్తాను. కిరణ్ సారీ, నువ్వెవరో తెలిసినా తెలియనట్టు మాట్లాడావు. అది నా పరిస్థితి. అర్థం చేసుకోగలరు. నువ్వు చూసినప్పుడే అనుకున్నా లేదు సమస్యలో ఉన్నాను. అవును, ఏంటి సమస్య? కార్లో ఇంటికి వెళ్తూ మాట్లాడుకున్నావు. ఓకే కమా. రా కిరణ్, కూర్చో, మంచి అలాగే. ఇదే నా ఇంద్రభవనం. ఇది కూడా లేని వాడి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దానికి సంతోషపడాలి. ఇదివరకు కూడా ఇలాగే మాట్లాడేవాడు, నువ్వేం మారలేదు. అవును, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? రోడ్డు నెంబర్ పడి గాలి తిరుగుతున్నారండి. అదే కారు నడిచేది రోడ్డు మీద కదా, అందుకని ఆ మాట అన్నానులే. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే సరదాగా మాట్లాడేవాడు. నీతో మాట్లాడుతుంటే అసలు టైం కూడా తెలిసేది కాదనుకో. థ్యాంక్స్. 10th క్లాస్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇంటర్లో విడిపోయాం. ఇంటర్ చదువుతుండగా నాన్న చనిపోయాడు. అర్థంతరంగా చదువు ఆగిపోయింది. నా ట్రైనింగ్ వచ్చు కదా, బ్యాంకులో లోన్ తీసుకొని కారు కొనుక్కున్నాను. కిస్తీలు మొత్తం పూర్తి చేశాను. ఓన్ కార్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్ళి పిల్లడంతా రొటీన్ లైఫ్ అండి. అప్పుడప్పుడు మన స్నేహితులు కలుస్తుంటారు. చాలా రోజుల తర్వాత కలిసింది నువ్వే. ఎనీహౌ, ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి నీ సంగతి? ఏముంది, స్కూల్లో చదువుకునేటప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు, కానీ నేను నిన్ను ప్రేమించాను. ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమ గుడ్డిది అవునో కాదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం బాధనే మిగిల్చింది. ఇంటర్ చదువుతూ ఉండగా ఓ చిత్రకారుడితో పరిచయం ఏర్పడింది. అతను బొమ్మలు బాగా గీసేవాడు. అతని బొమ్మలు చూస్తుంటే మనసులో ఏదో తెలియని ఆనందం. కాకపోతే అతను చదువుకోలేదు, పైగా అనాథ. ఒక అనాథని, చదువు లేని వాడిని పెళ్లి చేసుకుంటానంటే అమ్మ నాన్న అంగీకరించారు. అందుకే హైదరాబాద్ వచ్చేసి పెళ్లి చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంటికి చాలాసార్లు ఫోన్ చేశాను. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఒకరోజు నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంకెప్పుడు నువ్వు మాకు ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మా కూతురు చచ్చిపోయింది, పెన్నం కూడా పెట్టేశాము అని. అంత మాట అన్నాడా? ఊరుకో జానకి, ఊరుకో. అందుకే అప్పటి నుంచి సొంతూరు వెళ్ళే ప్రయత్నం కూడా మానుకున్నాను. ఇందాక నువ్వు కనిపించినప్పుడు ఎవరో తెలీదు అన్నట్టు మాట్లాడడానికి కారణం అది. ఏమీ అనుకోకు. అర్థం చేసుకోగలను. అవును, అంత పెద్ద చిత్రకారుడు భార్య కదా, నీకు సమస్యలు ఏంటి? అక్కడే మా లైఫ్ యూ టర్న్ తీసుకుంది. ఆయన చిత్రాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లా, పాపని కూడా మంచి స్కూల్లో చదివిస్తూ ఉంది. నా కొత్తగా ఆ దేవుడు ఇచ్చిన వరమో శాపమో నాకు తెలియదు. ఆయనకి మాటలు రావు, మూగవాడు. మూగవాడా? ఇంత గట్టివి మూగవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? నా భర్త మూగవాడైనా ప్రేమించడం తెలుసు, ప్రేమను పంచడం తెలుసు, లేదు అన్న వాళ్ళకి దానం చేయడం తెలుసు. కానీ వీధి చాలా విచిత్రమైంది. మా మీద సీత కళ్ళు వేసింది. ఒకరోజు షాపింగ్ వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు క్రాస్ చేస్తున్న ఆయన్ని లారీ గుద్దేసింది. ఆ యాక్సిడెంట్లో ఆయన వెన్నుపూస విరిగిపోయింది. బొమ్మలు గీసే చేతికి కూడా బలమైన గాయమైంది. అప్పటి నుంచి అదిగో అలా జీవోత్సవంలో మంచార పడే ఉన్నారు. ఊరుకో జానకి, పెట్టే చేతినే ఆ భగవంతుడు పట్టుకుంటాడు. అవును, ఎక్కడో జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లాలో ఉంటున్న మమ్మల్ని ఈ మురికి వాడలోకి తెచ్చి పడేసింది కూడా ఆ పరమాత్ముడే కిరణ్. కన్నీళ్ళతో కష్టాలు తీరు, మళ్ళా మంచి రోజులు వస్తాయని కళ్ళగంటమే. కళ్ళలెండిన మనసుకి అన్ని కన్నీళ్ళు. నా కళ్ళలన్నింటినీ గుట్టలుగా పేర్చుకున్నాను. అవన్నీ మంచి ముక్కల్లా కరిగిపోయాయి. ఇంకా కళ్ళలు కనే ఓపిక కూడా నాకు లేదు కిరణ్. బంగారం మంచిదో కాదో తెలుసుకోవాలంటే నిప్పుల్లో వెయ్యాలి. అలాగే భార్య మంచిదో కాదో తెలుసుకోవాలంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకి అండగా దండగా నిలబడి స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చే భార్య లక్ష్మీదేవితో సమానం. నీ స్ఫూర్తిని ధైర్యాన్ని పొందిన నీ భర్తని ఒకసారి చూడొచ్చా?
ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా? చిన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను. ఆ వచ్చే జీతం ఇంటి అవసరాలకి, ఇంటి అద్దెకే సరిపోతుంది. పాపని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. ఎవరైనా డబ్బులు మిగిలితే మందులు తెచ్చి వాడుతూ ఉంటారు. కానీ ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుంది అని డాక్టర్స్ చెప్పారు. దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు లేదని తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను. ఎవరు చోటు పెట్టలేదు. దేనికంటే ముందు ఓ బట్టల కొట్టులో పనిచేసేదాన్ని. ఆ ఓనర్ని కూడా సహాయం అడిగాను. అతని సంవత్సరం పాటు అతనితో ఉండి అతని కోరిక తీరిస్తే 25 లక్షలు ఇస్తాను అన్నాడు. అవసరం కోసం అమ్ముడు కూడా ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ నన్నే నమ్ముకుని బ్రతుకుతున్న నా భర్తని, నా బిడ్డని అనాథులు చేయడం ఇష్టం లేక ఆ ఆలోచన మానుకున్నాను. కానీ నాదొక్కటే ఆశకి, ఎప్పటికైనా ఆయన మళ్ళీ మామూలు మనిషి, ఆయన టాలెంట్ ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. ఈ ప్రయాణంలో భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు. గెలిపిస్తాడు, ఓడిస్తాడు. సృష్టికి మూలం ప్రేమ. ఆ ప్రేమను గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నించు. గెలిచేదాకా, ఓటమి పారిపోయేదాకా ప్రయత్నించు. తప్పకుండా గెలుస్తావు. నువ్వు తప్పకుండా గెలుస్తావు జానకి, గెలుస్తావు. గెలుస్తాను. జానకి ఒక్క నిమిషం. వద్దు కిరణ్. నా దగ్గర తీసుకోవడం ఇష్టం లేదా? సానుభూతి కూడా హద్దు ఉంటుంది. అది కాకుండా ఇలా పరాయి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడని తెలిస్తే నా భర్త బాధపడతాడు. సానుభూతి కోసం కాదు, మన స్నేహం కోసం. ప్లీజ్ కాదు. జానకి, చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కాల్చుతుంది. మళ్ళా ఆ కన్నీటిని ఈ చెయ్యే తుడుస్తుంది. అదే జీవితం. పిలుస్తాను. ఒక బియ్యం బస్తా, పాపకి పుస్తకాలు, మీ ఆయన మందులు, నీకు కుట్టు మిషన్. ఏంటి కిరణ్ ఇదంతా? అవును, టైలింగ్ వచ్చావు కదా, ఖాళీ టైంలో జాకెట్లు కుట్టుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి. అయితే మాత్రం దేనికైనా హద్దు ఉంటుంది. నీ దగ్గర జమీందారు కుటుంబమా? కారు నడుపుకుంటే కానీ కుటుంబాన్ని పోషించుకోలేదు. ఈ అదన బద్దం నీకు అవసరమా? నువ్వు పెట్టుకున్న ఆ బద్దం కంటే నా బద్దం చాలా చిన్నది. ఊరుకో కిరణ్. మొన్న కూడా ఇంతే. పాపకి స్కూల్లో ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, 2000 కావాలంటుంటే నేను దానికి ఏదో సర్ది చెప్పుకుంటున్నాను. నాకు తెలియకుండా స్కూల్కి వెళ్ళి ఆ డబ్బులు కట్టేసి వచ్చాను. ఏంటిదంతా? అందరూ పెడుతుంటే చూస్తే ఎలా ఊరుకుంటుంది? బాధపడుతుంది కదా, అందుకే అలా చేశాను. ఏంటో కిరణ్, మనిషి మనిషిగా బ్రతకడం మర్చిపోతున్న ఈ రోజులు మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం నా కుటుంబాన్ని నిలబెట్టడానికి నువ్వు పడుతున్న తాపత్రయాన్ని చూస్తూ ఉంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. భయపెట్టే శత్రువులు 100 మంది ఉన్నా సరే, ధైర్యాన్ని ఇచ్చే మిత్రుడు ఒక్కడుంటే చాలు. జీవితాన్ని గెలవచ్చు అన్నంత నమ్మకాన్ని ఇస్తున్నాము. చూడు జానకి, మనిషికి మానవత్వం ఉండాలి కానీ మనీతత్వం ఉండకూడదు. ఏంటో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు తపస్సు చేసిన మునులు, ఋషులు మాట్లాడినట్టుగా మాట్లాడతారు. నాతో చదువుకున్న కిరణేనా ఈ కిరణ్ అనిపిస్తుంది. హలో, అవును చెప్పండి. అలాగా, ఓకే ఓకే వస్తాను. జానకి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. అలాగే. జానకి ఒక నిమిషం. నేను వెళ్ళిన తర్వాత ఈ కవర్ తెరిచి చూడు, నీకే అర్థమవుతుంది. ఉంటాను, బాయ్. జానకి, మీకు నా అభినందనలు. ఎన్నో కష్టాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నావు. అందుకే నా ఈ చిరుసాయి. నువ్వు ఆలోచిస్తావని తెలుసు, కానీ ఆ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి ముందు నీ భర్తను నిలబెట్టు, ఆ తర్వాత నువ్వు నిలబెట్టు, ఆ తర్వాత కుటుంబాన్ని నిలబెట్టు. నేను చేసిన ఈ చిన్న సాయం మనిద్దరికీ తప్ప 3వ వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. ఇట్లు మీ స్నేహితుడు కిరణ్. అడగనిదే అమ్మైనా
అన్నము పెట్టదు. అడగనిదే దేవుడైనా వరమీవడు. అడగకుండనే సాయం అందించిన ఇతగాడు ఎవరు? దేవుడా, అమ్మయా, కాదు ఇతగాడు నా స్నేహితుడు. స్నేహమా నీకిదే వందనం. రాజమ్మా, ఆ, ఏంది? బయటికి వెళ్ళాలి, భోజనం పెట్టు. వండలేదు. అదేంటి ఇంత టైం ఎందుకు వండలేదు? ఇంట్లో బియ్యం లేవు, వండలేదు. ఇందాక 1000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చావులే 1000 రూపాయలు. హైదరాబాద్ పై 15 రోజుల వరకు రాలేదు. అప్పుడు పిల్లాడికి జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 500 అయినాయి. ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మిగతా డబ్బులు డోక్రా కట్టాను. డోకాకు అంత తొందర వచ్చింది. 2 నెలల నుంచి కట్టట్లేదు. మన వాళ్ళు ఇంకొకరు ఎందుకు ఇబ్బంది పడాలి? అందుకే కట్టాను. ఇచ్చిన డబ్బుని ఎలా వాడుకోవాలో తెలియని మనుషులు. మరే నువ్వు లక్షలు తీసుకొచ్చి నా దోసెట్లో పోతుంటే అవి ఎంత ఖర్చు పెట్టుకోవాలో నాకు తెలియట్లేదు. పిల్లాడు ఫీజు కట్టమని అన్నారని చెప్పి ఇప్పుడు వరకు కట్టావా? నేను కట్టానని చెప్పానుగా. రేపు అంటే ఇప్పుడు వరకు తీసుకొచ్చావు. అసలు ఇంట్లో ఉన్న మనుషులు సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులైందో తెలుసా? 4 నెలలు పైన అయింది. ఒకప్పుడు మేము అడగకుండానే అన్ని తీసుకొచ్చి ఇచ్చాం. ఇప్పుడు నోరు తెలిసి అడుగుతున్నా ఏమి తీసుకురావట్లేదు. అసలు ఏం జరుగుతుంది? నీకు చెప్పిన అర్థం కాదులే. అంత అర్థం కాని సమస్య ఉంది. నేను నీ భార్యని, తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చూడు రాజమ్మా, అన్ని విషయాలు చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను బ్రతికున్నంత వరకు నిన్ను బాబుని బ్రహ్మాండంగా చూసుకోగలను. ఇప్పుడు అంతవరకు మాత్రమే నేను చెప్పగలను. చెప్పలేను అంటున్నావంటే ఏదో దాక్కున్నావనేగా. అదేందో నాకు ఇప్పుడే తెలియాలి. మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఈ ఇంట్లో ఏ రోజైనా అన్నం వండలేని పరిస్థితి వచ్చిందా? కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. అదంతా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది కట్టావుగా, దీనికి కూడా సమాధానం చెప్పా. రాజమ్మా, అవసరమైనప్పుడు అన్ని విషయాలు చెప్తాను కదా. ఎప్పుడు వచ్చిందయ్యా అవసరం? నేను చచ్చినప్పుడా? 2-3 నెలల నుంచి నీలో ఏదో మార్పు కనపడుతుంది. సరిగ్గా ఇంటికి రావట్లేదు, వాడుకు సరిగ్గా వెళ్ళలేదు, వారం రోజుల నుంచి కారు కూడా కనపడతలేదు. అసలు ఏం జరుగుతుంది? అన్ని విషయాలకు చెప్పచారా? ఏ రోసం పొడుచుకొచ్చిందా? కట్టుకున్న పెళ్ళానికి కొడుక్కి కూడి పెడతాను చేత కాదు, కానీ ఈ రోసానికి ఏం తప్పలేదు. ఆగిపోయావే, కొట్టు కొట్టు. కన్న కూతుర్ని అల్లుడు కొడుతుంటే చూసి అదృష్టం కొద్దిమంది మామూలుగా మాత్రమే ఉంటుంది. ఆ దృష్టిలో కల్పించేందుకు చాలా సంతోషంగా ఉంది. కొట్టు. కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగుడినిచ్చిందని ఆయాలు సంతోషపడ్డా. నాకు దెయ్యం లాంటి మొగుడినిచ్చిందని చూడమ్మా, కట్టుకున్నోడు దేవుడైనా దెయ్యమైన భార్య భరించాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు భరించేవాడు భర్త అన్నాడు, మరి ఇప్పుడు భరించేది భార్య అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎట్టాటోళ్ళ బట్టే. విషయం తెలుసుకొని మాట్లాడు మావా. అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నాను. ఏం తెలుసు నీకు? ఏం తెలుసా? ఒకప్పుడు కట్టుకున్న వాళ్ళని కన్న కొడుకుని గుండెల్లో పెట్టి చూసుకునే వాళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు వాళ్ళకి గాలి కొద్ది తిరుగుతున్న వాళ్ళ సంగతి తెలుసు. వాళ్ళేం గాలి కొనలేదు. నేను బ్రతికున్నంత వరకు వాళ్ళిద్దరిని బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నాకుందే. గాలి కొదలేదు. వదిలేదా? పెళ్ళైతే దాని మీద ఇప్పుడు చెయ్యొచ్చావా? గాలి ఇప్పుడు ఎత్తాము. ఒకప్పుడు ఇంట్లోకి సరుకులు అడగకుండా తెచ్చి పడేసేవాడివి. ఇప్పుడు సరుకులే లేని పరిస్థితి. ఏనాడైనా నీ కొడుకు ఫీజు కట్టడం ఆలస్యమైందా? ఇప్పుడు ఫీజే కట్టలేని పరిస్థితి. ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడమా? చెప్పు. కొన్ని కారణాల వల్ల పరిస్థితి ఏర్పడింది. ఏందా కారణాలు? మాట్లాడవే. నాకు కూడా చెప్పలేని కారణాలా? ఆడు చెప్పలేడమ్మా, నేను చెబుతాను. కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది, మరి కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కన్న కూతురుకు వచ్చిన ఆపద నుంచి చెప్పుకోకపోతే నేను తప్పుడు మనుషులు అవుతానమ్మా. తప్పుడు మనుషులు అవుతాను. ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? నాకు ఆపద?
ఏం చేశాడు ఈ మనిషి? నీ మొగుడు హైదరాబాద్ లో ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు. దీనంతటి కారణం అదే. బాబా కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నా నోరు అదుపు చేయగలవు, మరి ఊళ్ళో నోరు అదుపు చేయగలవా చెప్పు. లేదు నాన్న, లేదు, నువ్వేదో పొరపాటు పడిపోతావు. ఆయన అట్లాంటి మనిషి కాదు. పిచ్చి మొగమా, నువ్వు అంటే ఇంట్లోంచి బయటకు రావు. 10 మందిలో తిరగవు కాబట్టి నీకేం అర్థం కావట్లేదు. ఊరందరికీ తెలిసిందే పిచ్చిదాకా. నీకేం తెలుసు? నీకు తెలిసింది ఊరు మొత్తం తెలిసిన నిజం కాదు. నిజం కాకపోతే కారం నీళ్ళు తాగడం ఇంకా 10 లక్షలు ఏం చేసావు చెప్పు. నా ఇల్లు నా కారు నా ఇష్టం అడగడానికి నువ్వెవరు? నీకు పిల్లనిచ్చిన మామ. ఆయన సంగతి పక్కన పెట్టు. నీ చేత తాళి కట్టించుకున్న భార్య అడుగుతున్నాను, అసలు ఏం జరుగుతుంది? రాజమ్మ అన్ని విషయాల తర్వాత చెప్తాను కదా నేను. ఇక్కడ మొత్తం మునిగిపోయిందయ్యా. ఏమని చెబుతావు, ఎప్పుడు చెబుతావు? రాజమ్మ వాళ్ళందరూ చెప్పేది అబద్ధం. ఆ అమ్మాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. మాట్లాడదు. మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నాకు ఇది కావాలయ్యా అని నోరు తెలిసి ఏ రోజు నిన్ను అడగలేదు. నీకు నచ్చినట్టు మెచ్చినట్టు నడుచుకున్నాను. నా మొగుడు బంగారం, నా మొగుడు బంగారం, నా మొగుడు బంగారం అని ఇల్లు తిరిగి చెప్పుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాను, నువ్వు బంగారాన్ని కాదు, 70 రూపాయలు, 70 రూపాయలు, 70 రూపాయలు. నువ్వే సర్వస్వం నమ్మిన పిచ్చిదాన్ని అన్యాయం చేశావు. నిశ్చదరిద్రుడా. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకునేవాడు పేదవాడు, ఆత్మాభిమానాన్ని మంట కలిపేవాడు దరిద్రుడు, కష్టపడి పనిచేసి తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు పేదవాడు, ఏ పని చేయకుండా మోసం చేసో దొంగతనం చేసో భార్య బిడ్డలను కాపాడుకునేవాడు దరిద్రుడు. నేను పేదవాడినే కానీ దరిద్రుని కాదు మావా, దరిద్రుని కాదు మావా, దరిద్రుని కాదు మావా, దరిద్రుని కాదు. రాజమ్మ ఈ ఊరు మొత్తం నమ్మకపోయినా, మీ నాన్న నమ్మకపోయినా, నువ్వు ఒక్కదానివి నమ్మితే నాకదే చాలు. నువ్వు కూడా నమ్మలేదంటే ఇక నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం. నేను చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో రమేష్, డాక్టర్ ఇంకో 3 నెలలు రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పారు కదా. నిలబడితే స్ట్రెయిన్ అవుతా ఉన్నారు కదా. కూర్చుని బొమ్మలు గీస్తాను అంటున్నాను, అది కూడా స్ట్రెయిన్ అవ్వడమే కదా. ఏమీ లేదు, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని భయం. నీకేమీ కాదు, అది నీ ధైర్యం. కానీ నాకే ఏదో భయం. ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్నాను కదా, మళ్ళీ ఏదైనా అయితే కోలుకోవడం కష్టమేమో అని. అవును, ఆ దేవుడి దయ, స్నేహమా ఆ దేవుడి దయ. ఇంట్లో కూర్చుని బొమ్మలు గీయమంటే క్రియేషన్ కోసం అని బయటకు వెళ్తుంది. జాగ్రత్త. పాప స్కూల్కి వెళ్ళింది. నాకు ఇవాళ ఆఫ్ కదా, మందులు వేసుకోవడం మర్చిపోకు. ఎవరండి? నా పేరు సూరయ్య అంట. అలాగా, అలా కూర్చోండి, మంచిని తెస్తాను. వద్దు, మొన్న పని మీద
వచ్చారా? నిన్ను చూసిపోదామని వచ్చాను. బాగానే ఉన్నావు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చినా నాకు అర్థం కదా. ఇక్కడికి వచ్చిన బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఏ మనిషి అయినా పూలంటే ఇష్టపడతాడు, పచ్చల పైర్లంటే ఇష్టపడతాడు, ట్యాంకు బండి మీద బుద్ధుడి గారు అంటే ఇష్టపడతాడు, చార్మర్ అంటే ఇష్టపడతాడు. అవన్నీ అందంగా ఉంటాయి కాబట్టి నువ్వు వాటిలాగా బాగా అందంగా ఉన్నావు. వయసుకి తగ్గ మాటలు మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఓయబ్బో, కోపం వచ్చిందా? పైరుకు తెగులు పడితే ఏ మందో మాకో వేసి బాగు చేసుకుంటాం. కానీ అప్పుడప్పుడు మనిషికి రెమ్మ తెగులు వచ్చింది. ఆ రెమ్మ తెగులుకి ఎలాంటి మందులు లేవు. ఆ రెమ్మ తెగులు తగ్గాలంటే నీలాంటి వాళ్ళ దగ్గరికే రావాలా? చూడండి, వయసులో పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. రిమ్మ తగులేంటి, రావడం ఏంటి? ఏదైనా ఉంటే తెల్లగా మాట్లాడాడు. నీ వల్ల అవతల కాపురం కూలిపోతుంది. ఎవరి కాపురం? నా కూతురి కాపురం. నీ కూతురికి నాకేమిటా సంబంధం? నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదు, కానీ దాని మొగుడికి నీకు సంబంధం. ఎవరయ్యా ఆవిడ భర్త? నీ అందంతో, నీ మాయ మాటలతో వాడిని వలలో వేసి ఆడి కాపురం నిప్పులు కొమ్మరిచ్చావు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. పొద్దున్నే బాడుకుపోయి ఆ వచ్చిన డబ్బులతో సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లలతో హాయిగా కలెక్టర్ చేస్తున్న వాడి కాపురంలో నిప్పులు పోసావు. అయ్యో, మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదు. ఏ సంబంధం లేకపోతే కారు బిల్లు తాగడి బిడ్డ 10 లక్షలు నీకే ఎందుకు ఇచ్చావు? అదే అదే ఏం ఆలోచిస్తున్నావు? ఇచ్చాడా లేదా? ఇచ్చిన మాట వాస్తవం, కానీ నువ్వు చెప్పే లాభం. ఏ సంబంధం లేకపోతే నీకే ఎందుకు ఇస్తాడు? అయ్యో, డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, కానీ మీరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదు. నేను మంచి స్నేహితులు మాత్రమే. నేను ఒక ఆపదలో ఉన్నానని తెలిసి నాకు ఆ డబ్బు సహాయం చేశాడు. కానీ అతను ఆ డబ్బు ఏ విధంగా తీసుకొచ్చాడో తెలుసుంటే నేను అందులో ఒక్క రూపాయి కూడా ముట్టుకుంటానని కాదు. అయినా ఒక ఆడ మగ కలిసి తిరిగితే ఏదో అనుకునే వ్యవస్థలో బ్రతుకుతున్నాం. ఇది ఈనాటిది కాదు, అనాదిగా ఆడలు అనుభవిస్తున్న చిత్రవధ. ఏడాది పాటి లంకలో ఉన్న సీతమ్మ తల్లిని దేవుడైన శ్రీరామచంద్రుడు కూడా అగ్ని ప్రవేశం చేయించి శీల పరీక్షకు నిలబెట్టి కానీ నమ్మలేదు. అలా శీల పరీక్షకు నిలబడ్డానికి నేను ఆనాటి జానకిని కాదండి. కష్టాల్లో పెరిగి కష్టాల్లో ఉంటూ కష్టాల్లోనే బ్రతుకుతున్న ఈనాటి జానకిని దయచేసి నన్ను నమ్మండి. నేను నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. డబ్బు పోయినందుకు బాధ లేదు, పరువు పోయినందుకు బాధ లేదు. అవతల మనిషే గల్లంతయ్యాడు. నీ సంగతి తెలిసి నేను నా కూతురు అల్లుని నిలదీస్తే ఇంట్లో నుంచి బయటికి పోయా. అది జరిగి ఇప్పుడు 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇంటికే రాలేదు. 2 నెలల నుంచి ఫోన్ చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మా ఇంటికి కూడా రాలేదండి. ఏంటి, ఇక్కడ కూడా రాలేదా? ఏంది నాటకం? నాటకం కాదండి, నేను చెప్తున్నది నిజం. ఇప్పటికే నా కూతురు జీవితం ఎంత నాశనం కావాలో అంత నాశనమై ఆడొత్తాడని 1000 కలతో ఎదురు చూస్తుంది నా కూతురు. దాని కాపురం మీద నీళ్లు చల్లకమ్మా. అయ్యో, మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదండి. నిజంగా కిరణ్ ఇక్కడికి రాలేదు కాబట్టి మీరు వాళ్ళ మహిళంతా ఎక్కడున్నాడో నీకు మాత్రమే తెలుసు. చూడమ్మా, మనిషి కాపలా పెట్టచ్చు, మనసు కాపలా పెట్టలేదు. ఆడి మనసు ఇప్పటికీ నీ చుట్టూ తానే చుడుతుందన్న సంగతి నాకు తెలుసు. మా ఊర్లో నాకు ఎకరం పొలం ఉంది, అది అమ్మితే 20 లక్షల రూపాయలు వస్తాయి. దాన్ని నీ పేరు మీద రాసిస్తాను, అది తీసుకొని నా అల్లుడు నాకు పంపించమ్మా. నా కూతురి కాపురాన్ని నిలబెట్టు. చిన్నదానివైనా నీ నేను మీరు అనుకుంటున్న అలాంటి కార్యక్రమాలు కాదండి. 7th లో స్కూల్ ఫస్ట్, 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్, ఎన్నిట్లో ఫస్ట్ వచ్చింది నేను. జీవితంలో కష్టాల్లో కూడా ఫస్ట్ ఉంటానని అసలు ఊహించలేదు. అసలు నా జీవితం ఎటు పోతుందో కూడా నాకే తెలియడం లేదు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను నమ్మండి.
పేరు జానకి. ఏ జానకి? అదే హైదరాబాద్. ఓహో, నువ్వే నన్ను మొగుడిని వల్ల వేసుకుంది. నేను చెప్పేది కాస్త వినండి. ఇక్కడ మొత్తం మునిగిపోయిన తర్వాత నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. పెళ్ళైన మగాన్ని నీ చుట్టూ తిప్పుకుంటే ఇలానే జరిగింది. ఊహించలేదంట, ఊహించలేదు. చూడండి, నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో మీరు లేరు. మీ చేత మంచిదాన్ని అని సర్టిఫికెట్ ఇప్పించుకోవడానికి నేను రాను. మరి ఎందుకు వచ్చి నేను ఎట్ట ఏడుతున్నానని చూసిపోతానికి వచ్చావా? కిరణ్ 2 నెలల నుంచి ఇంటికి రావడం లేదని తెలిసి మా ఇంటికి కూడా రావడం లేదని చెప్పడానికి వచ్చాను. పొద్దుస్తమాను హైదరాబాదో హైదరాబాదో అంటుంటే బాడీకి వెళ్తున్నాడేమో అనుకున్నాను. ఈ నంగనాస్ కోసమని నాకేం తెలుసు? చూడండి, మీ పరిస్థితులు మీ చేతి ఇలా మాట్లాడిస్తున్నాయని నేను అర్థం చేసుకోగలను. కానీ నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడు. ఏంది నిజం? అంటే నేను అబద్ధం చదువుతున్నానా? ఆయన నీ ఇంటికి రావటం అబద్ధమా? ఆయన నీకు డబ్బిచ్చింది అబద్ధమా? ఆయన నిన్ను ప్రేమించింది అబద్ధమా? ఆయన నువ్వు దాచిపెట్టింది అబద్ధమా? నీ భర్త నేను దాచిపెట్టడమే. నువ్వు దాచిపెట్టకపోతే ఇంకెవరు దాచిపెడతారు? మీ ఇద్దరు ప్రేమించుకున్నట్టయితే అప్పుడే పెళ్లి చేసుకోవాలి. మధ్యలో నాకొందెందుకు కోసారు? మా కుటుంబానికి శనిలా దాపరించావు. నా జీవితాన్ని పాతాలోనికి తొక్కేశావు. చూడమ్మా, కిరణ్ 2 నెలల నుంచి మా ఇంటికి కూడా రావడం లేదు అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. ఇంటికి కూడా రావట్లేదంటే అసలు ఏమైపోయాడు? ఉన్నాడా? నా మొగుడిని నువ్వే చంపేశావు. పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ మొగుడిని నేను చంపడం ఏంటి? నీ మొగుడిని నేను చంపడం ఏంటి? కిరణ్ నీకు తాళి కట్టిన భర్త మాత్రమే. కానీ నాకు నాకు నా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడమ్మా. స్నేహమా దేవుడు ఎవరైనా చంపుకుంటారా? కిరణ్ నన్ను ప్రేమించిన మాట వాస్తవం. నేను కిరణ్ ప్రేమించలేదు. ఆ మాట నేను అక్కడికే చెప్పాను. అనుకున్న పరిస్థితుల్లో కిరణ్ నన్ను హైదరాబాద్ లో కలిశాడు. నా కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. నేను ఒక ఆపదలో ఉన్నానని తెలిసి నాకు డబ్బు సహాయం చేశాడు. అతను ఆ డబ్బు ఎలా తీసుకొచ్చాడో నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే అందులో ₹1 కూడా నేను ముట్టుకునేదాన్ని కాదు. అతను చేసిన సహాయం అతనికి నాకు మాత్రమే తెలియాలి అని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే ఈ రోజు కూడా ఈ విషయాలేవి నా భర్తకు నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నీకు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడమ్మా, బావిలో నీళ్లున్నప్పుడే కప్పలన్నీ వచ్చి చేరుతాయి. అలాగే మన దగ్గర డబ్బు ఉంటేనే బంధువులందరూ మనతో ఉంటారు. కానీ మన దగ్గర డబ్బున్నా లేకపోయినా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకి తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చేది ఒక్క స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితుడమ్మా నా కిరణ్. అలాంటి గొప్ప స్నేహితుడు. చూడమ్మా, సహాయం అందించిన చేతిని పక్కలోకి లాక్కునేంత దౌర్భాగ్యురాలి కానమ్మా నేను. దౌర్భాగ్యురాలి కాను. చూడు, ఎలా అయినా నీ భర్తని వెతికి తీసుకొచ్చావు. అది నా బాధ్యత. తీసుకొస్తా. ఒక్క నిమిషం. మొన్న పేరెంటానికి వెళ్తే వాళ్ళు నాకు ఇది పెట్టారు. ఇంటికి వచ్చిన తోబుట్టుని పొట్టి చేతులతో పంపించడం మన సంప్రదాయం. స్నేహమా
నిలబెట్టిన ఈ జానకిని చూడు. మమ్మల్ని అందరినీ నిలబెట్టి నువ్వు మాత్రం ఎందుకు ఇలా? నీ చేతిలో డ్రైవింగ్ ఉంది, ఎక్కడ ఉద్యోగానికి చేరినా 25,000 నుంచి 30,000 వరకు జీతం వస్తుంది. అలాంటిది నువ్వు ఎట్టుకలు మోయడం ఏంటి కిరణ్? అంతటి పాండవులకే తప్పలేదు అజ్ఞాతవాసం. ఎందుకు ఈ అజ్ఞాతవాసం? కారమ్మి ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బులు తెచ్చిచ్చావు కనుక తెలుసో తెలుసుకున్నాను. నేను నిన్ను డబ్బులు కావాలి అని అడిగానా? లేదే, నీకు నువ్వుగా నా కష్టాన్ని తెలుసుకుని నాకు సహాయం చేయడం కోసం తెచ్చిచ్చావు. దానివల్ల నీ భార్య, నీ ఊర్లో వాళ్ళందరూ నీకు నాకు మధ్య ఏదో ఉంది అనుకుంటున్నారు. అందుకే మన ఇద్దరిని అర్థం చేసుకొని ఈ జనం ముఖం చూడటం ఇష్టం లేక అలా దూరంగా వెళ్ళిపోయాను. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నిజం అబద్ధం అయిపోతుందా, లేక అబద్ధం నిజం అయిపోతుందా? మనిషి కష్టాలు రాకూడదని దేవుణ్ణి ప్రార్థించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తినివ్వమని ప్రార్థించాలి. ఈ మాటలు నువ్వే కదా నాకు చెప్పావు. అలాంటిది నువ్వే ఇలా చేయడం ఏమిటి కిరణ్? అది నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు సమాధానం కాదు. ఈ ప్రపంచం మొత్తం నన్ను దూరంగా వెలివేసినప్పుడు నాకు తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడివి కిరణ్. అలాంటి దేవుడి మీద మచ్చపడి మలినం అంటితే తట్టుకునే శక్తి నాకు లేదు. చెప్పు కిరణ్, చెప్పు, ఎందుకు రద్ద చేశావు? మన మధ్య ఉన్న స్నేహం కోసమా, లేదంటే ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు, ఆ ప్రేమను మర్చిపోలేక ఇదంతా చేశావు? తెలిసి తెలియని వయసులో మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఒక ట్రాష్. ఒక కుటుంబంలో ఓ తండ్రికి ఊరు జనం మొత్తం నీ కొడుకు చెడిపోతున్నాడు, వాడిని బాగు చేసుకోమని చెబితే కొడుకు ఎక్కడ చెడిపోతాడన్న భయంతో ఆ తండ్రి ఇంటికి వచ్చి కొడుకుని తిడతాడు, కొడతాడు. ఒక భార్యకి నీ భర్త చెడిపోతున్నాడు, బాగు చేసుకోమని చెప్పి జనం మొత్తం చెబితే తన భర్త తన నుండి చేదారిపోతాడన్న భయంతో భర్తతో గొడవ పడుతుంది, కొట్లాడుతుంది. తోడబుట్టిన వాళ్ళు కూడా తమ్ముడినో అన్నో బాగు చేసుకోవాలని తపన పడతారు. కానీ ఈ ప్రపంచం మొత్తం ఏకమై ఎవరేమి చెప్పినా, ఎందరూ చెప్పినా మీరందరూ చెప్పేది తప్పు, నా స్నేహితుడు చెప్పేది మాత్రమే కరెక్ట్ అని చెప్పగలిగేది ఈ ప్రపంచంలో ఒక్క స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితులు మనిద్దరం. మన స్నేహం నక్షత్రం లాంటిది, మాయమైనట్టు కనిపించినా చెప్పుడు చెప్పుడు అక్కడే వెలుగుతూ ఉంటుంది. జానకి, నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు మాట చెప్పాను, గుర్తుందా? చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు కారుస్తుంది, మళ్ళా ఆ కన్నీటిని ఈ చెయ్యే తుడుస్తుంది అని. ఆ కన్ను నీదే, ఈ చెయ్యి నీదే. చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కిరణ్. ఇంకా నీలాంటి వాళ్ళు భూమి మీద ఉండబట్టేనేమో న్యాయం, ధర్మం కనీసం ఒంటి పాదం మీదైనా నడుస్తూ ఉంది. ఒక పక్క నీకు కుటుంబం కూలిపోతున్నా, నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అన్న నీ మంచి మనసుకి చిన్న చిన్న సమస్యలు ఉంటేనే విడిపోతున్న ఈ రోజుల్లో అంత పెద్ద సమస్యని ఎదురుగా ఉన్నా చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా నీ భర్త కష్టాన్ని ఒక బాధ్యతగా స్వీకరించావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నీ భర్త చేసుకున్న అదృష్టం. ఇవాళ ప్రపంచం మొత్తం నోరు లేని జంతువుల్ని పెంచుకోవడం కోసం తహతహలాడుతున్నారు, ఆరాటపడిపోతున్నారు. కానీ నోరున్న మనిషిని ఆదరించడంలో వెనకడుగు వేస్తున్నారు. కానీ నువ్వు నోరు లేని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆదరించి అక్కున చేర్చుకున్న నీ మంచి మనసుకు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్.
విషయాలు వాళ్ళకి వివరంగా చెప్పాను. చూడండి, ఈయన నా భర్త రమేష్. చూడమ్మా, అవతల నా కూతురు కాపురం కూలిపోతుందన్న ఆవేశంలో నేను అనరాని మాట్లాడినాను. ఆఖరికి కొడుకులో ఆదరించిన ఆన్ని కూడా ఎన్నో మాటలు మాట్లాడు. అవతల కాపురం కూలిపోతుంది అనుకున్నాను కానీ ఇక కాపురాన్ని నిలబెడుతున్నారని ఆలోచించలేకపోయాను. మీ ఇద్దరు నన్ను క్షమించాలమ్మా. అయ్యో, పెద్దవారు అలా అనకండి. మామా, ఆ పరిస్థితులు ఎవరన్నా అలాగే మాట్లాడతారులే. రాజమ్మా, నీ భర్త నీకు అప్ప చెప్తాను అని మాట ఇచ్చాను. అప్ప చెప్పేశాను, నా బాధ్యత తీరిపోయింది. రాజమ్మ, నన్ను క్షమిస్తావు కదూ? ఆ మాట నేను నిన్ను అడగాలయ్యా. మీ ఇద్దరి గురించి మా నూరోళ్ళందరూ ఏమేమో అనుకుంటుంటే నిజమేనేమో అనుకున్నాను. చిన్నప్పటి నుండి కాఫీ, టీ, సిగరెట్, మందు ముట్టని మనిషి ఒక్కసారికి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేస్తాడని ఊహించలేకపోయాను. నిజం చెప్పి నా కళ్ళు తెప్పించింది ఈ మహాత్మ. ఈ ఇద్దరి మంచి మనసులకు చేతులెత్తి దండం పెడుతున్నాను. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష ఈ ప్రపంచంలో ఏదీ లేదు. 100 కోట్ల డబ్బు మనం సంపాదించిన బంగారు పళ్ళెంలో అన్నం తినగలవు, కానీ ఆ బంగారు పళ్ళెంలో తెల్లాం. ఆ సంపాదించిన 100 కోట్లలో ఒక వ్యక్తికి నువ్వు సాయం చేయగలిగితే ఆ సాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతతో చూసే చూపుకి 100 కోట్లు సంపాదించడానికి పడిన కష్టం మొత్తం ఒక్కసారిగా కొట్టుకుపోతుంది. మనం చనిపోయినప్పుడు మనం సంపాదించిన డబ్బు 1 రూపాయి కూడా మన వెంట తిరిగి రాదు. కానీ మన వెంట వచ్చేది కేవలం ఈ భూమి మీద చేసిన సాయమే మన వెంట వస్తుంది. మనం చనిపోయినా 10 కాలాల పాటు ఈ భూమి మీద బ్రతికేటట్టు చేస్తుంది మనం చేసిన సాయం. అందుకే కష్టాల్లో ఉన్న వాళ్ళని వదిలేయకుండా ఒకరి కష్టం ఒకరు పంచుకొని, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకుంటే, ఒకరికొకరు సాయం చేసుకోగలిగితే అందరూ బాగుంటారు. ఆ అందరిలో మనం ఉంటాం. అలాంటి సాయం చేసే మంచి మనసుల్ని ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ, స్నేహమా ఇది ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి నాటిక మంచి మనసులు. రచనా దర్శకత్వం శ్రీ చెరుకూరి సాంబశివరావు.